నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి. ఏం చేయాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. జస్ట్ ఇప్పుడు ఒక 30 minutes బ్యాక్ ఒక అమ్మాయి నాతో 1-on-1 గైడెన్స్ కాల్ బుక్ చేసుకుంది. ఇలా అడిగింది, బ్రో మా ఫ్రెండ్కి ఇలా ఒక అమ్మాయికి ఇలా అయింది, ఆ డెసిషన్ నేను తీసుకోవచ్చా అని అడిగింది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ టు ఐటీకి వెళ్ళాలని, సో ఐటీ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టి వెళ్దామని థాట్ వచ్చింది. ఆ థాట్ ప్రాసెస్లో ఒక కన్సల్టెంట్ మీట్ అయింది. ఆ కన్సల్టెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయికి చెప్పారు, ఇలా మనీ పే చేస్తే మీకు ఈ ఫేక్ ఐటీ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాం, మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది అని చెప్పారు. ఒక 2.5 lakhs మనీ పే చేశారు, జాబ్ కూడా ఇప్పించేశారు, అన్నీ వచ్చేసింది. నెక్స్ట్ ఏమైందంటే ఆ సిచ్యువేషన్ చెప్తాను. ఈ ఒక్క పాయింట్ తెలియకపోవడం వల్ల ఎంత బ్లండర్ మిస్టేక్ చేసిందో చెప్తాను, మిస్ అవ్వద్దు. ఇలా ఎవరికి జరిగిందంటే నాతో 1-on-1 కాల్ బుక్ చేసుకుంది కదా ఒక అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్కి జరిగింది. బ్రో నేను కూడా ఇలా ట్రై చేయొచ్చా అని దానికోసం ఆ గైడెన్స్ కోసం బుక్ చేసుకుంది ఈ అమ్మాయి. ఈ కాల్ అయిపోయాక నెక్స్ట్ మినిటే ఇమీడియట్గా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లేట్ చేస్తే మరి నేను ఈ కన్వర్జేషన్ అంతా మర్చిపోతానేమో అని ఇప్పుడే షేర్ చేస్తున్నా. ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దు. ఈ క్యాండిడేట్ కూడా నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇది చాలా పెద్ద రాంగ్ డెసిషన్. ఈ మిస్టేక్ మాత్రం ఎప్పటికీ ఎవరు చేయొద్దు. ఐటీ జాబ్ చేసేవాళ్ళు, చేయాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయొద్దు. లెట్ స్టార్ట్. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే తను కూడా ఒక నాన్ ఐటీ ఎంప్లాయ్, కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కొన్ని రీజన్స్ వల్ల ఐటీ సైడ్ వెళ్ళాలి అని ప్లాన్లో ఉన్నారు. శాలరీ వల్ల ఆర్ గ్రోత్ వల్ల ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల ఐటీ వెళ్ళాలి అనుకుంటున్నారు, ఫిక్స్ అయిపోయింది. ఐటీకి వెళ్ళాలంటే ఆ ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ స్టిల్ ఐటీకి వెళ్ళాలనుకుంది. సరే అని ఒక కన్సల్టెంట్ మీట్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఇలా నీకు ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో ఫేక్ పెట్టిస్తాం, జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. ఇంత మనీ పే చేయాలని సమ్ సెటిల్మెంట్ ఏదో చెప్పారు. సరే ఇదేదో బాగుంది కదా, జాబ్ కూడా ఇప్పిస్తామన్నారు కదా అని, ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు కానీ, సో యాక్సెప్ట్ చేసేసింది. ఆ కన్సల్టెంట్ వాళ్ళు మాత్రం జాబ్ విషయంలో వాళ్ళేం మోసం చేయలే, జాబ్ ఏమి ఇప్పించారు. మోసం చేసింది ఎక్కడో చెప్తాను. ఈ అమ్మాయికి తెలియకుండా పెద్ద మిస్టేక్ చేసింది. ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అయినా సరే ఈ మిస్టేక్ చేసింది. మేబీ రియాలిటీలో చాలామందికి ఇది తెలియకపోవచ్చు, అదేంటో నెక్స్ట్ అది చూద్దాం. సరే అని యాక్సెప్ట్ చేసేసింది. ఆఫర్ లెటర్ వచ్చేసింది, జాయినింగ్ కూడా అయింది కంపెనీలో. నెక్స్ట్ ఏంటి, ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా లేదు. మనీ పే చేసి విఐపి ఎంట్రెన్స్ వచ్చేసింది కదా ఈ కంపెనీలో. ఇక్కడ ఏమైందంటే ఎక్స్పీరియన్స్గా జాయిన్ అయింది, ఫ్రెషర్గా కాదు. కంపెనీలో వెళ్ళింది ఎక్స్పీరియన్స్గానే, ఇమీడియట్గా ప్రాజెక్ట్ అసైన్ అయింది, డైరెక్ట్ వర్క్ చేయించారు. అది కూడా డెవలపర్ రోల్ అంట. ఈమె ఎక్స్పీరియన్స్ బట్టి ప్రాజెక్ట్ అలొకేషన్ అయితే ఉంటుంది, అదే రోల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాండిడేట్ మరి ఏమనుకుందో ఏమో, నాన్ ఐటీ లాగా ఉందనుకుందో ఏమో, నాకైతే తెలియదు. టాస్క్ అసైన్ చేశారు, ఎలా చేయాలో సరిగా లేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటని తెలియదు, అసలు సబ్జెక్టే ప్రాపర్గా నేర్చుకోలేదు. ప్రెజర్స్, టెన్షన్స్. ఫస్ట్ ఈ కన్సల్టెంట్ వాళ్ళకి మినిమం సెన్స్ ఉండాలి. ఆల్రెడీ ఒక క్యాండిడేట్కి నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే మరీ ఎక్స్ట్రాగా ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయించే అవసరం ఏముంది? ఎందుకంటే మనీ వస్తుంది అక్కడి నుంచి వాళ్ళకి. ఈ కన్సల్టెంట్ వాళ్ళు 100% మనీ మైండ్ సెట్తోనే ఉంటారు. ఈ కన్సల్టెంట్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా తెలుసు ఈ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని ఐటీ ఎక్స్పీరియన్స్గా చూపించుకోవచ్చు అని, రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకోవచ్చు అని, బట్ స్టిల్ దే వాంటెడ్ మనీ. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, మనం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. లైక్ చేయండి ఈ వీడియోని. ఇదంతా జరిగింది ఎవరికి? నాతో 1-on-1 గైడెన్స్ కాల్లో ఉన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇలా ట్రై చేయొచ్చా, నాకు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీకి వెళ్ళాలనుకుంటున్నా అని. ఇప్పుడు ఈ క్యాండిడేట్తో మాట్లాడినప్పుడు ఈమె చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే 1-on-1 గైడెన్స్ తీసుకోవటం బిఫోర్ టేకింగ్ డెసిషన్. నేను క్లారిటీగా చెప్పా, నీకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు జస్ట్ ఒక ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేసి అదే ప్రాజెక్ట్ తీసుకొని నీ రెజ్యూమేలో యాడ్ చేసుకో. నువ్వు బయటికి వెళ్ళి మరీ కన్సల్టెంట్స్తో వాళ్ళతో మాట్లాడి నువ్వు ఎక్స్ట్రాగా ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి. ఇవి చాలామందికి తెలియదు. మీరు యూట్యూబ్ అంతా వెతికినా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనిపించదు, ఎవరు చెప్పరు. ఇవి మీరు ఎవరైనా జాబ్ సీకర్స్, స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ నౌ. ఇందుకే గైడెన్స్ తీసుకోవాలి అనేది పదే నేను చెప్తున్నా.
ఇలాంటి విషయాల్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకునే ముందు నాతో గైడెన్స్ తీసుకోండి. లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. 1-on-1 సెషన్స్ అవైలబుల్ ఉన్నాయి. నాతో కాకపోయినా వేరే ఎవరితో అయినా సరే ఒక 3-4 కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు కదా, స్విచ్ అయ్యి చేస్తుంటారు కదా, నాలాంటి వాళ్ళతో గైడెన్స్ తీసుకోండి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో గైడెన్స్ తీసుకోండి. అసలు ఎలా సర్వే అవుదాం అనుకున్నారు? మీ ఫ్రెండ్ చెప్పాడనో మీకు తెలిసిన వాళ్ళు చెప్పారనో మాత్రం జాయిన్ అవ్వద్దు, డెసిషన్ తీసుకోవద్దు. ఒక 200-300 స్పెండ్ చేసైనా సరే ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. మీ కెరీర్ కోసమే కదా. నేను ఈ పాయింట్స్ చెప్పిన తర్వాత ఈ క్యాండిడేట్ ఆ తర్వాత రియలైజ్ అయింది, ఓకే బ్రదర్, నిజంగా నాకు ఈ పాయింట్స్ అన్నీ తెలియదు, ఇంతకుముందు ఫేక్ పెట్టుకోవాలి అని అనుకున్నా అని ఈ డెసిషన్ అన్ని మొత్తం తర్వాత క్యాన్సిల్ చేసుకుంది టైం గాడ్ అని. ఇన్ కేస్ ఈ పాయింట్స్ అన్నీ ముందే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి తెలిసి ఉంటే ఈ మిస్టేక్స్ చేసేది కాదు, ఆ మనీ లాస్ అయ్యేది కాదు. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, మీరు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మీకు ఈ ఎక్స్ట్రా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారో నాకు అర్థం కాదు. మేబీ మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నేను చూస్తా, వాటిపైన నా నెక్స్ట్ వీడియో చేస్తాను. లాస్ట్కి ఏమైంది, వీళ్ళ ఫ్రెండ్కి రిజైన్ చేసి వచ్చేసారు. బ్లైండ్గా డెసిషన్ తీసుకోవద్దు. ఏది మీరు అనుకున్నంత ఈజీగా ఏముండవు. డెవలపర్ రోల్స్ సబ్జెక్ట్ తెలియకుండా సర్వైవ్ అయితే అవ్వలేం, చాలా కష్టం. ఫ్రెషర్ రోల్స్ అయితే అది చాలా డిఫరెంట్, ఆ కేస్ డిఫరెంట్, వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్సెస్ కేసెస్లో అయితే అలా ఏముండవు. కనీసం మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ తర్వాత టైం తీసుకొని సర్వైవ్ అవ్వచ్చు. కంపెనీలో ఛాన్సెస్ ఉన్నాయి వాటికి. ఆ మనీ పే చేసిన 2.5 lakhs రిటర్న్ అయితే రాదు. ఇవి కాకుండా ఈ అనవసరమైన ఫేక్ ఎక్స్పీరియన్స్ యాడ్ అయిపోతుంది, నీ పాన్ కార్డుకి లింక్ అయిపోతుంది. ఇవన్నీ కొత్త హెడ్ ఏక్స్ మనకి. మరి నెక్స్ట్ కంపెనీస్కి వెళ్తే చాలా రీజన్స్ చెప్పాలి కంపెనీస్ వాళ్ళకి. హ్యాపీగా ఒక స్కిల్ నేర్చుకొని ఇదే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని ఐటీ ఎక్స్పీరియన్స్గా చూపించుకొని వెళ్ళింటే ఎంత హ్యాపీగా ఉండేది, మనీ సేవ్ అయ్యేది, నువ్వు స్కిల్ నేర్చుకొని ఉంటావు, ఎక్కడైనా సరే నువ్వు ఐటీ కంపెనీలో సర్వైవ్ అవుతావు. ఈ డిస్కషన్ అయిపోయిన వెంటనే ఈ వీడియో చేస్తున్నా. నేను వేరే అదర్ నాకు థింగ్స్ ఉన్నావని పక్కన పెట్టి ఈ వీడియో చేస్తున్నా. ఎవరైనా ఈ డెసిషన్ తీసుకునే ముందు ఈ ప్రాసెస్లో ఉంటే అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అవుతుందనే ఈ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటారనే చేస్తున్నా. డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్ అట్ ఎనీ కాస్ట్. ఇక్కడ ఏమర్థమైంది మనకి, ఈ అమ్మాయి చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని ఐటీ ఎక్స్పీరియన్స్గా చూపించుకోవడం, వాటికి తోడుగా ఇంకా ఎక్స్ట్రాగా ఫేక్ ఎక్స్పీరియన్స్ అకౌంట్ యాడ్ చేసుకోవడం. సెకండ్ మెయిన్ ఏంటంటే స్కిల్ నేర్చుకోకుండా మనీ పే చేసి ఫ్రీగా జాయిన్ అయిపోవడం. థర్డ్ ఏంటంటే గైడెన్స్ తీసుకోకపోవడం, రియాలిటీలో ఎలా ఉంటుందో అది ఐడియా లేకపోవడం. అది థ్యాంక్ యూ.